హాయ్ హలో వెల్కమ్ టు నమస్తే మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరి వార్తలు. మన జిల్లా మన వార్తలు. ముందుగా ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్ లోని మల్కాజ్గిరి వార్త చూద్దాం. దేవుడు తర్వాత కనిపించే దైవం డాక్టరే, మానవ సేవే మాధవ సేవ. వాట్సాప్ గ్రూప్ సభ్యులు. జాతీయ డాక్టర్ల దినోత్సవం పురస్కరించుకొని మల్కాజ్గిరి నియోజకవర్గానికి చెందిన మానవ సేవే మాధవ సేవ వాట్సాప్ గ్రూప్ ఆధ్వర్యంలో బస్తీ ప్రజలకు తక్కువ ఫీజుతో పేదలకు వైద్యం అందిస్తున్న విలేజ్ డాక్టర్ సుధాకర్ ని సోమవారం మానవ సేవే మాధవ సేవ గ్రూప్ సభ్యులు మర్యాద పూర్వకంగా డాక్టర్ సుధాకర్ కు షాల్వా గప్పి సన్మానించడం జరిగింది. ఇది డాక్టర్ సుధాకర్ గౌతమ్ నగర్ లో ఉంటారు. సో యాక్చువల్ గా విలేజ్ డాక్టర్ ఎప్పుడు ఎవరు వచ్చి పేషెంట్లు ఇంటికి రమ్మన్నా వస్తాడు. దాదాపు ఒక 15 సంవత్సరాలు 10 నుంచి 15 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తుండు. నెక్స్ట్, బీజేపీ ఓబీసీ కన్వీనర్ గా పందికొండ కిరణ్ కుమార్ నియామకం. మల్కాజ్గిరి బీజేపీ ఓబీసీ కన్వీనర్ గా పందికొండ కిరణ్ కుమార్ నియామతులయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ తనకు నమ్మి తనకు పార్టీ ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి మల్కాజ్గిరి పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మంగేష్, బీజేపీ జిల్లా కో కన్వీనర్ ప్రసన్న, బీజేపీ ఓబీసీ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొనడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ కిరణ్. ఈనాడు ఖాతాదారులకు మెరుగైన సేవలు. కేక్ కోసి వేడుకలు జరుపుకుంటున్న వెస్ట్ మల్కాజ్గిరి వాసులు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని వెస్ట్ మల్కాజ్గిరి ఎస్బీఐ మేనేజర్ సాయిలత అన్నారు. బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక హనుమాన్పేట మల్లికార్జున నగర్ వాసులతో కలిసి కేక్ కోసి వేడుకలు జరుపుకున్నారు. ప్రజావాణికి 6 ఫిర్యాదులు. మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయంలో ప్రజావాణిలో పాల్గొన్న అధికారులు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం. వైద్యుల సిబ్బంది అంతా సిద్ధం, అందుబాటులో మందులు. న్యూస్ టుడేతో డిఎంహెచ్ఓ రఘునాథ్ స్వామి. ఇంట్లోనే చెత్త రిక్షాలోనే వేయండి. పారిశుద్ధ అవగాహన ర్యాలీలో కార్పొరేటర్ శ్రావణ్. ఇళ్లలోని చెత్తను వీధుల్లో బహిరంగ ప్రదేశంలో వేయకుండా ఇంటికి వచ్చే మున్సిపల్ రిక్షాల్లోనే వేయాలని కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ ప్రజల్ని కోరారు. సఫీల్గూడ ఎల్బీ నగర్ లో పార్కు వద్ద నిత్యం చెత్త పారబోస్తున్నారని కాలనీ వాసులు కార్పొరేటర్ కి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన సోమవారం పారిశుద్ధ సిబ్బంది కాలనీ వాసులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిసరాల శుభ్రతగా ప్రతి ఒక్కరూ బాధ్యతను తీసుకొని ఇంటికి వచ్చే స్వచ్ఛ ఆటోలో చెత్త వేయాలని, నెలకు 100 ఇస్తే వారు తీసుకెళ్తారని చెప్పారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా సకాలంలో చెత్తను ఇళ్ల నుంచి సిబ్బంది తీసుకెళ్లాలని కోరారు. చెత్తని రోడ్లపై వేయబోమని కాలనీ వాసులతో ప్రమాణం చేయించారు. ఇందులో పారిశుద్ధ్య అధికార శ్రీనివాస్, యాదగిరి బాలమని తదితరులు పాల్గొన్నారు. అయితే మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ నిన్న ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నాడు. అయితే అందరికీ తెలుసు, మల్కాజ్గిరి వాసులకు మినీ ట్యాంక్ బండ్ దగ్గర ఏదైతే మనకు అవుట్ ఫ్లో వాటర్ ఉందో అక్కడ మీరు పొయ్యి చూడండి, దాంట్లో ఎంత చెత్త వేస్తున్నారంటే పెద్ద పెద్ద పరుపులు, మెత్తలు, వాడేసిన నాప్కిన్లు, చెత్త చెదారంతో ఏమైతుందంటే ఆ బయటికి పోయే మురికి వాటర్ ఫ్లో కాకుండా చాలా అవుతుంది. ఇంకోటి కార్పొరేటర్ గారు, మీరు కూడా ఇంకోటి చాలా సమస్య ఉంది, చాలా సార్లు పేపర్లో వచ్చింది. ఆ మినీ ట్యాంక్ బండ్ దగ్గర షీ టాయిలెట్ ఏర్పాటు చేశారు. దానికి వాటర్ ఫెసిలిటీ లేదు. తర్వాత దాని లోపల ఉన్న నల్లలు, లైట్లు అవన్నీ తీసుకుపోయారు. అంతా తీసుకుపోయారు, ఏం లేదు. అక్కడ ఎంత దుర్వాసన వస్తుందంటే అక్కడ నుంచి పోవాలంటే బస్ స్టాప్ లా ప్రజలు బస్ కోసం కూడా ఆగలేని పరిస్థితి. దీనిపైన చాలా కంప్లైంట్లు వచ్చినాయి. సో కార్పొరేటర్ గారు ఆ షీ టాయిలెట్ మరి దాన్ని ఉంచితే దాన్ని కరెక్ట్ నిర్వహించేందుకన్నా చేయండి, లేదు కాదంటే అక్కడ నుంచి తీయాలని చెప్పి చాలా సార్లు పేపర్లో కూడా వచ్చినాయి. స్థానికులు కోరుతున్నారు. దానిపైన కొంచెం మీరు దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముక్కుతూ మూలుగుతూ సాగుతున్న నిర్మాణం. అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని 2023 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత మార్చి నెలకు పూర్తి చేసి మే నెలలో ప్రారంభిస్తామన్నారు. కానీ ఇంకా పనులు సాగుతూనే ఉన్నాయి. 6000 చదరపు అడుగులు విస్తీర్ణంలో 6 పడకలతో ఆధునిక సదుపాయాలతో ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. పనులు 80% పూర్తయ్యాయి. భవనం ముందు ఫ్లోరింగ్ నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి. చూడు, అప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు పని పూర్తి కాకుండా అట్లనే ఉందంట. బోనాల పండుగ నిధులు మంజూరుకి వినతి. ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేస్తున్న డివిజన్ నేతలు.
ఆషాఢ మాసం బోనాలు ఘనంగా జరుపుకునేందుకు నిధులు మంజూరు చేయాలని నేరెడ్మెట్ డివిజన్ లోని దేవాలయాల కమిటీ ప్రతినిధులు నాయకులు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఉమా మహేశ్వరుడికి విశేష పూజలు. నేరెడ్మెట్ డివిజన్ పరిధి సైనిక్ పూరి శృంగేరి శంగమఠం విజయ గణపతి ఆలయంలో కొలువైన ఉమా మహేశ్వరుడికి సోమవారం విశేష పూజలు జరిగాయి. ఇది ఈనాడులోని వార్తలు.